హాయ్ సార్. హాయ్ భారతి. సార్, ఎక్కువగా ఈ మధ్య న్యూస్లో ఎన్పిఏ అని చెప్పి చూపిస్తున్నారు. అంటే ఏంటి సార్? ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో బ్యాంకింగ్ టర్మినాలజీ అది. ఒక బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఫండ్స్ ఎలా వస్తాయి బ్యాంక్స్కి? ప్రజలందరి దగ్గర డిపాజిట్స్ రూపంలో సేకరిస్తారు. సో ఇలా డిపాజిట్స్ రూపంలో సేకరించిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో దానికి బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. ఇలా వచ్చిన ఫండ్స్ని బ్యాంక్ వాళ్ళు వేరియస్ నీడ్స్ ఉన్న కస్టమర్స్కి లోన్స్ రూపంలో ఇస్తారు. ఆ లోన్స్ రూపంలో ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ వడ్డీ ఛార్జ్ చేస్తారు. సో బ్యాంక్ వాళ్ళు డిపాజిట్ల మీద పే చేసేది తక్కువ వడ్డీ ఉంటుంది, లోన్ మీద ఛార్జ్ చేసేది ఎక్కువ వడ్డీ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే బ్యాంకుకి ప్రధానంగా ఇన్కమ్. అయితే ఇందులో మనం డిపాజిట్ అనేది, లోన్ అనేది ఏది అసెట్ ఏది లయబిలిటీ మనం తెలుసుకోవాలి. డిపాజిట్ అనేది బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లయబిలిటీ అంటే తిరిగి చెల్లించాల్సింది. సో కస్టమర్స్ దగ్గర డిపాజిట్స్ తీసుకున్నావు సరే, మరి వాటికి తిరిగి వడ్డీతో సహా బ్యాంక్ తిరిగి చెల్లించాలి. సో నువ్వు చెల్లించాల్సింది కాబట్టి డిపాజిట్స్ అనేవి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లయబిలిటీస్ అవుతాయి. లోన్స్ అనేవి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎసెట్స్, ఎందుకంటే లోన్స్ అనేవి బ్యాంకుకి ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. సో ఆదాయాన్ని తీసుకొచ్చేది ఎసెట్ అనమాట. సో ఇందాక మనం చదువుకున్న నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్లో ఎసెట్ అంటే ఏంటి? ఈ లోన్స్ అంటే బ్యాంకు వాళ్ళు కస్టమర్లకి ఇచ్చిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో, లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎసెట్స్ అంటాం. అయితే ఎవరైనా సరే టైం బౌండ్గా ఈఎంఐలు కట్టేస్తున్నారు అనుకో, అప్పుడు అది పర్ఫార్మింగ్ ఎసెట్. సో మన ఎసెట్ బాగా పర్ఫామ్ చేస్తుంది, మన ఇన్కమ్ మనకి తీసుకొచ్చేస్తుంది అని అర్థం. ఒకవేళ వాళ్ళు ఈఎంఐలు టైంకి కట్టకపోతే అప్పుడు ఇది నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అవ్వచ్చు. దానికి ఆర్బీఐ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. 90 రోజులకి పైగా ఈఎంఐస్ రాకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్గా కేటగరైజ్ చెయ్యాలి అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. సో ఏదైనా ఒక లోన్ ఎసెట్ అనేది దాని నుంచి 90 రోజులు దాటి ఈఎంఐ పేమెంట్ డ్యూ ఉంటే దాన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అని అంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. యా.